తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఎలా తెలుస్తుంది, అండ్ సీట్ వచ్చిన కాలేజ్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్యాండిడేట్ అనేవారు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే ఎంత అమౌంట్ పే చేయాలి, ఎలిజిబుల్ కాకపోతే ఎంత అమౌంట్ అనేది పే చేయాలి, ప్రజెంట్ ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ పే చేసి మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైం పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, పేమెంట్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సేమ్ టైం కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, ఏ డేట్ వరకు మనకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సీట్ వచ్చిన కాలేజ్ నచ్చలేదు లేదా నచ్చింది కానీ నేను సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలనుకుంటున్నాను అనుకుంటే సో అలాంటి స్టూడెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ టైం క్యాంపస్ స్టూడెంట్స్కి రెగ్యులర్ సీట్ వచ్చినట్టయితే లేదా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ వచ్చినట్టయితే హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తారా, హాస్టల్ ప్రొవైడ్ చేస్తే దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇలా సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్ ద్వారా మీకు సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసి రైట్ సైడ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను వచ్చేసి మొజిల్లా ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే ఉంది. మీరు యొక్క డెస్క్టాప్ సైట్ ఏదైతే ఉంటుందో ఆన్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆన్ అనేది చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు ఐసెట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని త్రూ మొబైల్ ద్వారా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు క్రోమ్ యూజ్ చేస్తున్నట్లయితే దాంట్లో డిక్లరేషన్ బాక్స్ సంబంధించి ఒక బాక్స్ అయితే ఇస్తారు. దాంట్లో టిక్ మార్క్ చేసుకుంటే ఈజీగా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనకు వచ్చేసి ఏంటంటే తెలంగాణ ఐసెట్కి సంబంధించి ఎంబీఏ ఎంసీఏ సీట్ అలాట్మెంట్ గురించి, పేమెంట్ ప్రాసెస్ గురించి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. కాబట్టి మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు ఇంకా ఈ విధంగా ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుంది. ఎర్రర్స్ వచ్చినట్టయితే మీరు స్క్రీన్ అనేది రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రిఫ్రెష్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. లేదా మీరు ఈ ట్యాబ్స్ అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. వన్స్ మనం స్క్రీన్ అనేది రిఫ్రెష్ చేసినా లేదా మీరు ఆల్ ట్యాబ్స్ అనేది క్లియర్ చేసి మళ్ళీ మీకు సంబంధించిన వెబ్సైట్కి వచ్చినట్టయితే ఈ విధంగా క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయగా మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కమ్మని చెప్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఒక ఐడి ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన ప్రతిసారి క్యాప్చా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా, క్యాండిడేట్ ఐడి అనేది ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ అనేది ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు రికవరీ చేసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన థింగ్స్ ఎంటర్ చేస్తున్నాము. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు కొన్నిసార్లు ఎర్రర్ కూడా రావడం జరుగుతుంది. ఎర్రర్ వస్తే మళ్ళీ మీరు చేసేది ఏం లేదు, జస్ట్ రిఫ్రెష్ అనేది చేయండి. ఈ విధంగా స్క్రీన్ని రిఫ్రెష్ చేసినట్టయితే నెక్స్ట్ మీకు బై డిఫాల్ట్గా ఈ విధంగా లాగిన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మెనీ హాస్పిటల్స్ వచ్చేసి సార్ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా మాకు ఎర్రర్స్ రావడం జరుగుతుందని చెప్తున్నారు. అలాంటి వారు జస్ట్ మీరు రిఫ్రెష్ చేయడం కానీ, ట్యాబ్స్ అన్ని క్లియర్ చేయడం కానీ, హిస్టరీ క్లియర్ చేయడం కానీ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మనము స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడిన సాఫ్ట్ కాపీ అనేది డిస్ప్లే అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో మనకి చూపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇది డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోవాలి. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిపోర్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క బయోడేటా అయితే ఉంటుంది. బయోడేటా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. క్యాండిడేట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మీకు సంబంధించిన ర్యాంక్, డిగ్రీ పర్సెంటేజ్, వాట్ ఎవర్ అన్నీ ఉంటుంది. అవి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. మాకు ఏ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయడం జరిగిందో వాటికి ఈ విధంగా క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. క్రాస్ మార్క్ అర్థం ఏంటి అంటే వెరిఫికేషన్ అప్పుడు మీకు సంబంధించిన ఒరిజినల్ తీసుకెళ్లి వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఆఫ్టర్ దట్ వాళ్ళకి జిరాక్స్ సబ్మిట్ చేశారన్నట్టుగా ఎక్స్ అని పెడతారు. ఎక్స్ పెట్టిరు అంటే అది జిరాక్స్ అని అర్థం చేసుకోవాలి. మనము ర్యాంక్ కార్డ్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ ఇచ్చారు. క్యాండిడేట్ సంబంధించిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది బోనఫైడ్స్ ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. టీసీ ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది ఇవ్వలేదు. ఎన్సీసీ అనేది ఇవ్వలేదు. ఇవి లేవు కాబట్టి నో అని పెట్టడం జరిగింది. ఎన్ అంటే నాట్ అప్లికేబుల్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి ఓసీ స్టూడెంట్స్ అయినా, బీసీ స్టూడెంట్స్ అయినా, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా అండ్ మైనారిటీ స్టూడెంట్స్ అయినా కూడా అండ్ సేమ్ టైం పర్సన్స్ విత్ డిజబిలిటీ స్టూడెంట్స్ అయినా కూడా మీకు సంబంధించిన రిలేటెడ్ కేటగిరీస్ దగ్గర క్రాస్ మార్క్ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఓసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉంటే సరిపోతుంది. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే స్కాలర్షిప్ అయితే రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ ఎక్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇన్కమ్ లెవెల్లో వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీకు ఎక్స్ అయితే పెడతారు. ఆ విధంగా ఎక్స్ పెట్టిన ఓసీ స్టూడెంట్స్కి, బీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి ఇప్పుడు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. రియంబర్స్మెంట్ గురించి నేను అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ మీకు ఎక్స్ ఉన్నాయా లేవా అనేది చూడాలి. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ లెవెల్ దగ్గర ఎక్స్ అనేది ఉండాలి. అండ్ బేస్డ్ ఆన్ మీ యొక్క కేటగిరీని బట్టి ఓసీ స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ స్టూడెంట్స్కి కేటగిరీ
కేటగిరీ దగ్గర కూడా క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ సేమ్ టైం మీకు సంబంధించిన 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఆ విధంగా క్రాస్ మార్క్ అయితే ఉంటుంది. ఇది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది మనము కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది జస్ట్ మీరు మన ఫస్ట్ పేజ్లో మనం ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టామని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో మీకు ప్రజెంట్ ఒక కాలేజ్లో సీట్ అలాట్ అయింది అనుకోండి, దాన్ని మీరు 20 పొజిషన్లో ఇచ్చారా, 30 పొజిషన్లో ఇచ్చారా, సెకండ్ పొజిషన్లో ఇచ్చారా, వాట్ ఎవర్ మీ ఆర్డర్ ప్రకారం వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు కట్ ఆఫ్ తోటి కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్గా ఇచ్చారా లేదని తెలుసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ మనకు యాంటీ డ్రగ్ అఫిడవిట్ అయితే ఉంటుంది. మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ యాంటీ డ్రగ్ కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలి. డిక్లరేషన్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. స్టూడెంట్ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం కొన్ని డిక్లరేషన్ సంబంధించిన టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఇదైతే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటూ యాంటీ డ్రగ్ అఫిడవిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది, డిక్లరేషన్ అయితే ఉంటుంది కంప్లీట్గా. ఇవి ఏవైతే ఉంటాయో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రీడ్ చేయాలి. రీడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత డౌన్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ అఫిడవిట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అఫిడవిట్ అనేది ప్రింట్ తీసి పెట్టుకోవాలి. అండ్ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సేమ్ టైం క్యాండిడేట్ సంబంధించిన యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో అక్కడ సబ్మిట్ చేయడానికి అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకు బ్యాక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మనం మెయిన్ ట్యాబ్కి రాగానే ఇప్పుడు మనం 2 థింగ్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. యాంటీ డ్రగ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వన్స్ మనం అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అలాట్ అయిన కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మనకు సంబంధించిన కాలేజ్ ఫీ ఎంత అనేది ఉంటుంది. ప్రజెంట్ మనం ఎంత పే చేయాలనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అది మనం కేర్ఫుల్గా రీడ్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నాకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. వన్స్ మనం అలాట్మెంట్ ఆర్డర్ అనేది డిస్ప్లే చేయగానే ఈ విధంగా మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు కాలేజ్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఏ గ్రూప్లో అలాట్ అయింది, ఏ కేటగిరీలో అలాట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంబీఏలో అయితే సీట్ అలాట్ కావడం జరిగింది. ఒకవేళ ఎంసీఏ అయితే ఎంసీఏ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇది కాలేజ్ ఫీ కింద అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మీకు ప్రజెంట్ అలాట్ అయిన కాలేజ్ యొక్క ఫీ ఏదైతే ఉంటుందో అది. సార్ ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది ఫర్ ఇయర్ కా లేకపోతే 2 ఇయర్స్ కా, సో మెనీ డౌట్స్ అయితే ఉన్నాయని అంటూ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్ అనమాట. ఫర్ ఇయర్కి మనం ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీకు స్కాలర్షిప్ రాకపోతే ఫుల్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ అయ్యుండి మీకు స్కాలర్షిప్ రానట్లయితే ఫుల్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ లైక్ రిలేటెడ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే బేస్డ్ ఆన్ కేటగిరీ లెవెల్, ఇన్కమ్ లెవెల్ బట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ అయినా, ఓసీలో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ అయినా అండ్ అదర్ కేటగిరీకి సంబంధించి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ అప్లికేబుల్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ రియంబర్స్మెంట్, ఫుల్ అమౌంట్ అనేది కట్టేసి కాలేజ్ ఫీ అనేది కట్టేసి మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మీకు అలాట్ అయిన కాలేజ్ ఫీ ఎక్కువగా ఉంది, నేను లో ఫీ ఉన్న కాలేజ్లో చేయాలి, అలాంటి థింగ్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు సెకండ్ ఫేజ్లో ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ అమౌంట్ పే చేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అయినట్టయితే అండ్ నేను ఈ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి, సో నెక్స్ట్ కూడా నాకు ఇంకా బెటర్ కాలేజ్ ఏం అవసరం లేదు అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓసీ, బీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఒక రకమైన అమౌంట్ పే చేయాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఒక రకమైన అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓసీ, బీసీ స్టూడెంట్స్కి ఓసీకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నాట్ మ్యాండేటరీ. ఓసీ స్టూడెంట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ. బట్ బీసీ అయినట్టయితే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే ఉండాలి. ఓసీకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బీసీకి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ విధంగా మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి ఓసీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, బీసీ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మనం స్కాలర్షిప్ కోసం క్లెయిమ్ చేసుకోవడానికి అప్ టు 27,000 వరకు అయితే రావడం జరుగుతుంది. 27,000 అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అయితే మనకు పే చేయమంటారు. మీకు స్టార్టింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే చూపించడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఓసీ అయినట్టయితే ఇన్కమ్ దగ్గర క్రాస్ మార్క్ ఉండాలి, సేమ్ టైం బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే క్యాస్ట్ దగ్గర క్రాస్ మార్క్ ఉండాలి, ఇన్కమ్ దగ్గర కూడా క్రాస్ మార్క్ ఉండాలి. అలా ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే 27,000 అనేది డిడక్ట్ అవుతుంది. సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీరు సబ్మిట్ చేయలేదు, మరి సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేయొచ్చు అంటే సెకండ్ ఫేజ్ అని కాదు, ఇప్పుడు కూడా మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ స్టూడెంట్స్ 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది, లేదా మీరు బీసీ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ వారెవర్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ ఉంది అంటే మీకు సంబంధించిన వెరిఫికేషన్ రిపోర్ట్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని మీకు ప్రజెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ప్రజెంట్ మీ దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ ఉంది, మీ దగ్గర ప్రజెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే అవి తీసుకొని మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మాసఫ్ ట్యాంక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళేసి మీరు రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మాసఫ్ ట్యాంక్లో మాత్రమే రీవెరిఫికేషన్ అనేది చేస్తారు మ్యాక్సిమం కేసెస్లో. ఎప్పుడైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫస్ట్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి అక్కడ ఇప్పుడు ప్రజెంట్ వెరిఫికేషన్ చేస్తారా చేయరని తెలుసుకొని మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ విధంగా ఓసీ, బీసీ స్టూడెంట్స్ అయితే అప్ టు 27,000 వరకే క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీ వచ్చేసి 35,600 అయితే ఉంది, మనకి ఇప్పుడు 27,000 క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పాను. కాబట్టి 27,000 పోతే మనకు
రూపీస్ అనేది ప్రజెంట్ మనం పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే ప్రజెంట్ సో మనకు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయడానికి 14th August 2026 వరకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, సేమ్ టైం ఎస్సీ ఎస్టీకి కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి, మైనారిటీ స్టూడెంట్స్కి కేటగిరీ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన మైనారిటీ ప్రూవ్ చేసుకునే సర్టిఫికేట్ అయితే ఉండాలి. విచ్ మీన్స్ ఎస్ఎస్సి టీసీ జిరాక్స్ కానీ లేదా మైనారిటీ సపరేట్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్టయితే మీకు ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ విధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే మీకు వచ్చేసి ఏంటంటే ఫుల్ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో ఆ కాలేజ్ ఫీ మొత్తం అయితే మీకు స్కాలర్షిప్ రూపంలో క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వారు సో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయితే జస్ట్ 100 రూపీస్ పే చేసి ప్రజెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా మీరు ఇప్పుడు అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి మీకు అలాట్ అయిన సీట్ ప్రకారం ఒకవేళ మీకు స్కాలర్షిప్ రాకపోతే మొత్తం అమౌంట్ పే చేయాలి 35,600 అనేది. సో ఇది మనకు ఎగ్జాంపుల్ అయితే మీ కాలేజ్ ఫీ అనేది 1 lakh ఉందనుకోండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తే 1 lakh రూపీస్ రావడం జరుగుతుంది. మీరు పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్లిమిటెడ్ అని ఉంటుంది. కాలేజ్ ఫీ ఎంత ఉంటుందో అంత క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఓసీబీసీ స్టూడెంట్స్కి 27,000. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh ఉన్న కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, మీకు 27,000 మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అది పోను రిమైనింగ్ అయితే మనం పే చేయాలి. అది పోను రిమైనింగ్ అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 73,000 అని మనం పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఇప్పుడు అమౌంట్ పే చేయడానికి డేట్స్ ఇచ్చారు మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ 11th August నుంచి 14th August వరకు మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. అమౌంట్ పే చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు అలర్ట్ అయిన కాలేజ్లో వెళ్ళేసి రిపోర్ట్ చేయడానికి వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 22 August నుంచి 24th August వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నచ్చింది, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు 22 August నుంచి 24th August వరకు కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. కాలేజ్లో కనుక రిపోర్ట్ చేయకపోయినట్లయితే సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. మీరు సీట్ హోల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తే సరిపోదు. మీకు వచ్చిన కాలేజ్ నచ్చింది అనుకుంటే ఆ డేట్స్ మధ్యలో వెళ్ళేసి రిపోర్ట్ చేయాలి. సార్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓయూ మెయిన్ క్యాంపస్లో నాకు సెల్ఫ్ ఫైనాన్స్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేజ్లో వచ్చేసి నేను ఓయూ రెగ్యులర్లో పెట్టాలనుకుంటున్నాను. ఫీ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్కి ఏమో ఎక్కువగా ఉంటుంది అండ్ రెగ్యులర్కి వచ్చేసి తక్కువగా అమౌంట్ ఉంటుంది కదా. ఒకవేళ నేను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అమౌంట్ అనేది పే చేసి నేను సీట్ కన్ఫర్మ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఫైనాన్స్లో 60,000 అనేది ఉంది, నేను వచ్చేసి 33,100 పే చేయాలి. ఇప్పుడు ఈ యొక్క 33,100 పే చేస్తే నెక్స్ట్ పేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నాకు రెగ్యులర్లో వచ్చింది అనుకో, నేను పే చేసిన అమౌంట్ రిటర్న్ ఇస్తారా నాకంటే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన అమౌంట్ అయితే రిటర్న్ ఇస్తారు. దానికోసం మనం రీఫండ్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రీఫండ్ అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. కానీ ఎవరైతే ఫస్ట్ బెటర్ కాలేజ్లో వచ్చింది అనుకుంటున్నారో మీరు సెకండ్ ఫేజ్లో ట్రై చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీరు అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకొని కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయండి. సీట్ నచ్చలేదు, అసలు నేను ఆ కాలేజ్లో జాయిన్ అవ్వను అనుకునేవారు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాలేజ్ నచ్చింది, కొంత డైలమాలో ఉన్నాను, ఇంకా బెటర్ కాలేజ్ వస్తే జాయిన్ అవుదామని, బెటర్ కాలేజ్ రాదనుకోండి, దీంతో కంటిన్యూ అవ్వాలి అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఇప్పుడు అమౌంట్ పే చేసి కాలేజ్లో రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే ఓకే సార్ నా దగ్గర టీసీ లేదు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు, కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే టీసీ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఏంటంటే ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, వెరిఫికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి కాలేజ్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక కస్టోడియన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. టీసీ ఎందుకు లేదు అనేది రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ప్రజెంట్ రీసెంట్గా ఏ కాలేజ్లో అయితే కంప్లీట్ చేశారో ఆ కాలేజ్ వాళ్ళు మీకు ఒక లెటర్ ఇస్తారు, ఆ లెటర్ తీసుకెళ్లి కాలేజ్లో ఇచ్చారనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు కస్టోడియన్ అనేది. ఇది ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ర్యాంక్ బేస్డ్ కాదు స్కాలర్షిప్ అనేది, సో జస్ట్ కేటగిరీ బేస్డ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు పేమెంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ మాకు 100 రూపీస్ వచ్చింది కాబట్టి 100 రూపీస్ పే చేస్తున్నాం. ఒకవేళ మీరు కాలేజ్ ప్రకారం 35,600 ఉన్నా అది సేమ్ ప్రాసెస్లో పే చేస్తారు. 90,000 స్కాలర్షిప్ రాని స్టూడెంట్స్ ఉన్న సేమ్ ప్రాసెస్లో అయితే పే చేస్తారు. అమౌంట్ పే చేయడానికి ఇక్కడ పే ట్యూషన్ ఫీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే ట్యూషన్ పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా పేమెంట్ చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మేము 100 రూపీస్ పే చేస్తున్నాం, బట్ మీకు ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో బేస్డ్ ఆన్ ఇన్కమ్ లెవెల్ని బట్టి ఆ అమౌంట్ అయితే పే చేయాలి. సార్ నా దగ్గర 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ ఉంది అని చెప్పి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీరు ఒకసారి వెరిఫికేషన్కి అయితే రీవెరిఫికేషన్కి వెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు మీకు సంబంధించిన వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది తీసుకొని మనకు సంబంధించిన మాసప్ ట్యాంక్లో ఉన్న సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేస్తే 14th లోపు వెరిఫై చేస్తే మీరు రిమైనింగ్ అమౌంట్ రీపే చేసి కూడా సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయినట్టు రిలవెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే జస్ట్ మీరు కూడా 100 రూపీస్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియక సో మెనీ మంది మిస్టేక్స్ చేస్తారు. అలాంటి క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి పే చేయడానికి మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా అయితే చేయొచ్చు. నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎటువంటి పేమెంట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నా కూడా జాగ్రత్తగా చేయండి. అండ్ పేమెంట్ కూడా యూపీఐ ద్వారా చేసేటప్పుడు పే బై యూపీఐ యాప్ అనేది తీసుకోవాలి. క్యూఆర్ కోడ్ అనేది తీసుకున్నట్టయితే క్యూఆర్ కోడ్ అనేది 2000 వరకు పే చేయడానికి మాత్రమే లిమిట్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయలేము. నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకోవట్లేను, యూపీఐ యాప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ యూపీఐ యాప్ సెలెక్ట్ చేయగానే మనకు సంబంధించి ఫోన్లో ఉపయోగిస్తున్న యూపీఐ యాప్స్ డిఫరెంట్ యాప్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మేము యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు.
సో ప్రజెంట్ మేము ఓపెన్ పైన క్లిక్ చేస్తున్నాము. మాకు సంబంధించి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓపెన్ అవ్వడానికి యాక్సెస్ అయితే అడిగింది. సో మేము ఓపెన్ అయితే చేయడం జరిగింది. వన్స్ మనకు ఓపెన్ చేసినట్టయితే మీకు సంబంధించిన మొబైల్ ప్రకారం సో పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మేమైతే పేమెంట్ చేస్తున్నాము. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేమెంట్ అనేది సో ఇక్కడ మొబైల్లో వచ్చేసి స్క్రీన్ రికార్డ్ అవ్వదు. దానికి సంబంధించి ఎటువంటి నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నా కూడా డ్యూ టు సెక్యూరిటీ పర్పస్ మీకు స్క్రీన్ డిస్ప్లే అవుతుందో లేదో నాకు తెలియదు. వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో మీ పేమెంట్ ఈజ్ డన్ అని చెప్పడంతో పాటు మీకు సంబంధించిన ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది. ఆఫ్టర్ దట్ మీకు సంబంధించిన మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది అండ్ ఆన్లైన్ పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్ మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు వచ్చేసి ఏంటంటే లాగిన్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఆన్లైన్ ద్వారా జస్ట్ ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ అని చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ మీకు ఒకవేళ ఎర్రర్ వచ్చినట్టయితే మెయిన్ ట్యాబ్కి వెళ్ళేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మళ్ళీ లాగిన్ అయినట్టయితే నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ మనకు అలాట్మెంట్ ఆర్డర్ సంబంధించి పేమెంట్ చేయడం కంప్లీట్ అయితే కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మనం జాయినింగ్ అనేది యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేసిన వారు మాత్రమే ఇప్పుడు మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఓకే అనే ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. జాయినింగ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా జాయినింగ్ యువర్ డీటెయిల్స్ సేవ్డ్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మన డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం 3 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత యాంటీ డ్రగ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము. తర్వాత మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము. ఇది మనకు 4th వన్. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ తోటి అటాచ్ అయితే చేసుకోవాలి. ఇది మనకు జాయినింగ్ రిపోర్ట్. అండ్ ఆ తర్వాత మనం మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి వ్యూ అండ్ జాయినింగ్ రిపోర్ట్ పేమెంట్ రిసిప్ట్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్ని చూడడం కానీ పేమెంట్ రిసిప్ట్ని కానీ చూడడం కానీ చేయాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇది చూడాల్సిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకోకపోతే క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒకసారి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. జాయినింగ్ రిపోర్ట్ చూడడం కోసం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇప్పటివరకు ఏ ట్రాన్సాక్షన్స్ తోటి మీరు అమౌంట్ పే చేశారో అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనం స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అమౌంట్ పే చేసాము, ప్రజెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అమౌంట్ పే చేసాము. ఆ 2 ట్రాన్సాక్షన్ చూడడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లాగౌట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత లాగౌట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ మనం నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనకు సీట్ అలాట్ కావడం జరిగింది. ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్ మనకు కనుక నచ్చింది అనుకుంటే సో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి అయితే మనకు 22 ఆగస్ట్ నుంచి 24 ఆగస్ట్ వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి యాజ్ పర్ వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రకారం మీరు వెరిఫికేషన్ రిపోర్ట్లో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయడం జరిగిందో వాటన్నిటిలో దేనికైతే జిరాక్స్ సబ్మిట్ చేసినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లో వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్స్ అనేది వారు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే టీసీ మాత్రమే ఒరిజినల్ తీసుకొని రిమైనింగ్ అన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కానీ జేఎన్టీయూ కానీ పాలమూరు యూనివర్సిటీలో కానీ అలా ఏదో ఒక మెయిన్ యూనివర్సిటీలో కానీ లేదా గవర్నమెంట్ కాలేజెస్ సిటీ కాలేజ్ కానీ లేదా ప్రియదర్శిని కాలేజ్లో కానీ మీకు సీట్ వచ్చింది అనుకుందాం. లేదా మనకు సికింద్రాబాద్ సంబంధించి కొన్ని పీజీ సెంటర్స్లో మీకు సీట్ వచ్చింది అనుకుందాం. అలాంటి కాలేజ్లో అయితే టీసీ మాత్రం ఒరిజినల్ తీసుకుంటారు, రిమైనింగ్ మాత్రం మీకు ఇచ్చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటికి జిరాక్స్ సెట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది, మనకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాము, హాల్ టికెట్ తీసుకెళ్ళాము, అవి ఐసెట్కి సంబంధించి. ఇప్పుడు మనకు మళ్ళీ సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది, జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు సంబంధించి పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ట్యూషన్ ఫీ పే చేసినట్టు ఆ రిసిప్ట్ అనేది కావాలి. తర్వాత వచ్చేసి డ్రగ్కి సంబంధించిన ఫామ్ ఏదైతే ఉంటుందో అది కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఐసెట్కి సంబంధించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో తీసుకెళ్ళాలి. సార్ డిగ్రీ రిజల్ట్ రీసెంట్గా వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ అప్పుడు కూడా మేము జిరాక్స్ చూపించాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మెమోస్ లేవు అని వారికి సో నాట్ మ్యాండేటరీ. ఇది లేకపోతే దానికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది 9th to డిగ్రీ వరకు కావాలి. మాక్సిమం సమ్ కాలేజెస్ ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు కూడా అడుగుతారు. బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు సీట్ అలాట్మెంట్ బేస్డ్ తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ క్యాండిడేట్ సంబంధించిన టీసీ అనేది ఉండాలి. టీసీ లేకపోతే కస్టోడియన్ అనేది తీసుకెళ్ళాలి. టీసీ ఎందుకు ఇవ్వట్లేరు అనేది కస్టోడియన్ అయితే మీరు రీసెంట్గా ఏ కాలేజ్లో అయితే చదివారో ఆ కాలేజ్ అయితే మీకు కస్టోడియన్ జరుగుతుంది.
ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మనం కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు మైగ్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇవి రెండు ఇప్పుడే నాట్ మ్యాండేటరీ, బట్ నేను ముందే చెప్తున్నాను. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్లో ఎటువంటి గ్యాప్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనేది మీకు 2025లో కంప్లీట్ అయ్యింది, కానీ సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల బ్యాక్లాగ్ ఉండడం వల్ల, ఆ రీజన్స్ వల్ల మీరు 26లో సప్లీ రాసి పాస్ అయ్యారనుకుందాము. సో ఇలా గ్యాప్ వచ్చింది. అలాంటి గ్యాప్ వచ్చినా కూడా మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. లేదు నేను డిగ్రీ తర్వాత 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను, డిగ్రీ తర్వాత బీఈడీ చేశాను, తర్వాత ఎంబీఏ చేస్తున్నాను, ఎంసీఏ చేస్తున్నాను అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎటువంటి గ్యాప్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవడానికి 2 వేస్ అయితే ఉంటుంది. ఒకటి మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ప్రాసెస్ ఏంటనేది తెలుసుకొని ఆఫ్లైన్లో ఉన్నట్టయితే ఆఫ్లైన్ రేపండి, లేదంటే ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో చేయాలంటే మాత్రం దాంట్లో ఒక 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీ సేవలో మీరు గ్యాప్ సర్టిఫికేట్ అప్లికేషన్ కోసం పోలీస్ వెరిఫికేషన్ కోసం అప్లికేషన్ చేయాలి. పోలీస్ వెరిఫికేషన్ అప్లై అయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చేసి వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ అనేది లైవ్లో ఏం జరగదు, సో ఇండైరెక్ట్గా స్టేషన్ నుంచే చేస్తారు. కొన్నిసార్లు మీ ఊరికి వచ్చేసి కూడా వెరిఫికేషన్ చేయొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు సో ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ మీ సేవలో మనం గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేస్తే అప్పుడు మనం గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అయితే డైరెక్ట్గా మనము ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆన్లైన్ అయితే మాత్రం ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, రిలవెంట్ ప్రూఫ్స్ తీసుకొని మీరు మీ సేవకి వెళ్తే ప్రాసెస్ అయితే అవుతుంది. ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇప్పుడే నాట్ మ్యాండేటరీ మనకు స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సి ఉంటుంది. తర్వాత మైగ్రేషన్ అనేది ఏంటంటే ఒక యూనివర్సిటీలో స్టడీ చేసి వేరొక యూనివర్సిటీలో ఇప్పుడు జాయిన్ అవుతున్న విద్యార్థులకు మైగ్రేషన్ కావాలి. ఉదాహరణకి ఏంటంటే నేను డిగ్రీ కేయూ కింద చేశాను, ఇప్పుడు ఓయూ కింద జాయిన్ అవుతున్నాను ఎంబీఏలో అనుకుంటే నాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. లేదా డిగ్రీ అనేది నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద చేశాను, ఇప్పుడు కేయూలో నేను ఎంబీఏలో జాయిన్ అవుతున్నాను అనుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. ఇలా మీరు ఒక యూనివర్సిటీ పరిధిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేశారు, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ అదర్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ మీరు జాయిన్ అవుతున్నట్టయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఆల్ యూనివర్సిటీస్కి ఏ విధంగా అప్లై చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాము. ఏ యూనివర్సిటీకి సంబంధించిన మైగ్రేషన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు, లేదా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు మైగ్రేషన్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంతో పాటు అవసరమైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడే నాట్ మ్యాండేటరీ, మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత లేటర్ కూడా ఇవ్వచ్చు. ఇట్ మేబీ 1 మంత్ తర్వాత 2 మంత్ తర్వాత అడుగుతారు, సో అప్పటి వరకు మీరు అప్లై చేసి పెట్టుకోవాలి. కాబట్టి అప్లై చేసి అయితే పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఎవరైతే రిపోర్ట్ చేయడానికి 22 ఆగస్టు 24 ఆగస్టు మధ్యలో వెళ్తున్నారో ఆ స్టూడెంట్స్ అయితే ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ దీంతో పాటు ప్రతి ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ ఐసెట్కి సంబంధించి సీట్ అలాట్ అయింది, కట్ ఆఫ్ ఏ విధంగా తెలుసుకోవాలి, నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి యూజ్ అవ్వాలి అంటూ కూడా క్వైరీ చేస్తారు. దాని గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. కట్ ఆఫ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కట్ ఆఫ్ని ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తాను. లేదా మీ కాలేజ్లో మీతో పాటు ఎవరెవరికి సీట్ రావడం జరిగింది, వారికి సంబంధించిన ర్యాంక్స్ ఎంత, వారికి సంబంధించిన కేటగిరీ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ప్రతి కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కేటగిరీ వైజ్గా, జెండర్ వైజ్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంబీఏకి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఎంసీఏకి సెలెక్ట్ చేసుకుంటున్నారా అనేది చూసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం నేను ఓయూకి సంబంధించిన కామర్స్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓయూ సిబి ఏదైతే ఉందో ఇది మనకు మేనేజ్మెంట్కి సంబంధించి దీని కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎంబీఏ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కోర్సు కూడా ఎంబీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకొని షో అలర్ట్స్మెంట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దాని ప్రకారం అలాటెడ్ లిస్ట్ మొత్తం వస్తుందన్నమాట. ఏ క్యాండిడేట్స్కి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో రెగ్యులర్లో సీట్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సీరియల్ నెంబర్ ఉంటుంది, వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ర్యాంక్ అనేది ఉంటుంది, వారి జెండర్ ఉంటుంది, వాటి కేటగిరీ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఏ కేటగిరీలో సీట్ అలాట్ చేశారనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కేటగిరీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇది కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు, సార్ నాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి కూడా సీట్ అలాట్ అయింది, నాకు అవ్వలేదు అని చెప్తారు. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేటగిరీ మీ జెండర్ తోటే కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ మేల్, నేను ఎంతసేపు ఉన్నా బీసీడీ మేల్లో నాకంటే ఎక్కువ వచ్చిన వారికి ఇచ్చారా ఇవ్వలేదా అనేది మాత్రమే చూడాలి. కానీ బీసీఏలో ఇచ్చారు, ఎస్సీలో ఇచ్చారు, ఎస్టీలో ఇచ్చారు, ఓసీలో ఇచ్చారు, ఓసీ వాళ్ళకి ఇచ్చినాక మనకెందుకు ఇవ్వట్లేరు సార్ అని క్వైరీ చేయడానికి ఛాన్స్ లేదు. అకార్డింగ్ టు రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఆ కేటగిరీలో ర్యాంక్ కట్ ఆఫ్ అనేది బేస్డ్ ఆన్ అవైలబుల్ క్యాండిడేట్స్ బట్టి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ కట్ ఆఫ్ ఎంత ఉందని మీరు క్వైరీ చేసినట్టయితే బీసీడీ కట్ ఆఫ్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బీసీడీ మెయిల్లో వచ్చేసి సో మనకి ఇక్కడ ఆర్డర్ అనేది సీరియల్ నెంబర్ ప్రకారం ఇచ్చారు. నేమ్ వైజ్గా కానీ ర్యాంక్ వైజ్గా కానీ మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ర్యాంక్ వైజ్గా కూడా షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా కూడా మీరు కాలమ్స్ని అయితే రీసెట్ చేసుకోవచ్చు. నేమ్ వైజ్, కాలమ్ వైజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రీసెట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోండి బీసీడీలో ఏ ర్యాంక్ వచ్చిన వారికి లాస్ట్గా ఇవ్వడం జరిగింది అనేది. ఇక్కడ బీసీడీ చూస్తున్నాను నేను. టోటల్గా బీసీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ. ఫస్ట్ బీసీడీ వచ్చేసి 71 ఉంది. సెకండ్ మళ్ళీ బీసీడీ వచ్చేసి 122 వచ్చిన వారికి ఇచ్చారు. తర్వాత బీసీడీ వచ్చేసి 89
109 వచ్చిన వారికి ఇచ్చింది. అండ్ తర్వాత ఇంకా బీసీడీ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. బీసీడీ ఇక్కడ వచ్చేసి 106 వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. బీసీడీలో 106 వచ్చిన వారికి ఇచ్చారు. తర్వాత బీసీడీలో 199 వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. సో ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 199 వచ్చిన బీసీడీ క్యాండిడేట్కి ఇచ్చారు కాబట్టి నాది 180 ర్యాంక్ ఉంది, నెక్స్ట్ పేజ్లో దీంట్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే ఆల్రెడీ 199 వచ్చిన వారికి ఇచ్చారు కాబట్టి మీరు పెట్టుకుంటే మీకు కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కంపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సార్ నాకు ఫస్ట్ పేజ్లో ఓయూర్ రెగ్యులర్లో రాలేదు, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది, రెగ్యులర్లో రావడానికి ఛాన్స్ ఉందా నా ర్యాంక్ అంటే ఈ విధంగానే మీరు కంపేర్ చేసుకోవాలి. ఈ విధంగా కంపేర్ చేసుకుంటే సో మీ ర్యాంక్ కంటే తక్కువ వచ్చిన వారికి సీట్ అలాట్ అయితే మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని ఓప్ పెట్టుకోవచ్చు. లేదు ఎక్కువ ఉన్న వారు తక్కువ ఉన్న వారికి వచ్చింది సార్ మరి నాకు చాలా ఎక్కువగా ఉంది కదా, నాది 2000 నేను పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే మీరు కూడా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఏ కాలేజ్లో అయితే సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ర్యాంక్ హెవీగా ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 70 ర్యాంక్ వచ్చిన వాడు జాయిన్ అవ్వలేదు అనుకుందాం డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల, మీది 200 ర్యాంక్, 70 ర్యాంక్ వచ్చిన బీసీడీ కేటగిరీకి సీట్ అనేది ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో, వాడు జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు మీది 200 ర్యాంకు, ఇంత గ్యాప్ డిఫరెన్స్ ఉంది కదా సార్ నాకు సీట్ వస్తుందంటే ఈ 70 వరకు 70 to 200 మధ్యలో ఎవరు కూడా బీసీడీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ లేరనుకోండి, ఉన్నా కూడా వాడు అటెండెన్స్ అంటూ అదంటూ ఇదంటూ సిచ్యువేషన్ బట్టి వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ అని చూస్ చేసుకోకపోతే నెక్స్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి మీ ర్యాంక్ హెవీగా ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేదా మీరు ఏ కాలేజ్ అనుకుంటారో ఆ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీకు అలాటెడ్ కాలేజ్ సంబంధించి కానీ అదర్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ కానీ సెకండ్ ఫేజ్లో మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకోవాలనుకుంటారో దానికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే మీ కేటగిరీ మీ జెండర్ తోటే కంపేర్ చేసుకోవాలి, అదర్ కేటగిరీ తోటే కంపేర్ చేసుకోకూడదు. చేసుకొని మీకు అలాట్ అవ్వడానికి ఏ ఛాన్స్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ని బట్టి సో ఆ లిస్ట్ ప్రకారం మీరు మళ్ళీ రివైజ్డ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే ఆల్రెడీ సీట్ అలాట్ అయిన వారికి బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి యూజ్ అవుతుంది. లేదా సీట్ అలాట్ కాని క్యాండిడేట్స్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే అలాట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మీకు యూజ్ కావడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకోవడం జరిగింది. మనకు సంబంధించి సో వెరిఫికేషన్ రిపోర్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా, తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఏ రోజు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ సేమ్ టైం మీకు అలాట్ అయిన కేటగిరీకి సంబంధించిన కాలేజ్లో ఎవరెవరికి అలాట్ కావడం జరిగింది, లేదా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కాలేజెస్ లిస్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ప్రతి టాపిక్ గురించి డీటెయిల్గా ఎలాబరేట్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.